దర్శనం చేసుకొని పోదామని వాకిలి తీస్తే దేవుడు కన్ను తెరిచినట్టు కనిపించింది. అవ్వా, వెంకటేశ్వర స్వామి ఎక్కడ కళ్ళు తెరిచినది? వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచినాడంట కదా, గుడి ఎక్కడ? అన్నేనవ్వా? సరే, ఎప్పుడు తెరిచినట్ట స్వామి? నిన్నంటనా? ఒక కన్ను తెచ్చినట్ట, కొందరు నీరు కడతాను. సరే పోయేస్తాం. మాకు ప్రతిరోజు ఆయన అట్లనే కనిపిస్తాడు. అది ఎవరికి చెప్పుకోలేంది. కళ్ళు ఆలయంలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు కళ్ళు మార్చినట్లుగా మాకు కనపడింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వీళ్ళకు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధ మోస్తున్నట్టున్నారు కదా నా ఈ ఊరోళ్ళు. మాటలు రావు, మాట్లాడలేము. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. జనవరి 6వ తేదీనే స్వామి కనురెప్పలు కొట్టాడంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ నంద్యాల జిల్లా రుద్రవరంలో ఉన్నాము. ఎంత స్పీడ్గా వచ్చినామంటే ఈ ప్లేస్కి అంత స్పీడ్గా వచ్చినాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా 4-5 మంది ఫోన్ చేసి వెంటనే రుద్రవరం వెళ్ళు, అక్కడ వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడని చెప్పడంతో చాలా స్పీడ్గా వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాము. గుళ్ళోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇక్కడ జనవరి 6వ తేదీనే స్వామి కనురెప్పలు కొట్టాడంట. ఆ కనురెప్పలు కొట్టినప్పుడు ఇక్కడ గుళ్ళో ఉన్న పూజారి గారు చూసినారంట. కానీ ఈ విషయం బయటికి చెప్దామంటే జనాలు నమ్మరు కదా అంత ఈజీగా. కనురెప్పలు కొట్టినాడంటే ఒక ఆధారం ఏదైనా ఉండాలా, ఒక సాక్ష్యం ఉండాలా. అందుకని చెప్పకుండా వాళ్ళ లోపలనే వాళ్ళు మాట్లాడుకొని ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఒక కన్ను పూర్తిగా తెరవడంతో ఇంకా జనాలందరికీ తెలిసిపోయింది. చాలా దూరం నుంచి చాలామంది జనాలు వస్తున్నారు. నిన్న రాత్రి అయితే దగ్గర ట్రాక్టర్లు వేసుకొని లారీలు వేసుకొని చాలామంది జనాలు వచ్చినారంట చాలా దూరం నుంచి. మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూపిద్దాము. విష్ణువు యొక్క కలియుగ అవతారం ఈ వెంకటేశ్వర స్వామి. భక్తుల కష్టాలు తొలగించే దేవుడుగా ఈ వెంకటేశ్వర స్వామి నామంతో ప్రసిద్ధి చెందాడు ఈ స్వామి. ఇదే గుడి అనమాట. ఈ గుడి లోపలనే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కాళ్ళు కడుక్కొని పోదాం. నిన్న రాత్రి విపరీతంగా వచ్చినారంట జనాలందరూ కూడా. ఇప్పుడు కూడా తండాలుగా జనాలు వస్తూనే ఉన్నారు. మెల్లగా అందరికీ ఇక్కడ ఈ లోకల్లో అంతా వైరల్ అయిందనమాట. నమస్తే అక్క, మీ పేరేం పేరు అక్క? ఏం జరిగింది అసలు ఇక్కడ గుళ్ళో? మేము ప్రతిరోజు క్లీన్ చేసిపోయే వాళ్ళం నాన్న. దర్శనం చేసుకొని పోదామని వాకిలి తీస్తే దేవుడు కన్ను తెరిచినట్టు కనిపించింది. అది చూసి నేను అది నిజమా కాదా అని కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసి ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళని ఫోన్ అడిగి మా భర్తని పిలిచి చూసినాము. అది నిజమా కాదా అని క్లారిటీ తెచ్చుకొని తర్వాత ఫోటో పెట్టడం జరిగింది. అవునవును లెక్క. బాగా వైరల్ అయ్యి జనాలు అందరూ వస్తున్నారు అక్క. ఏమనుకుంటున్నారు అసలు? మీ ఊర్లో ఎంత ఫేమస్ అవుతుంది కదా ఇప్పుడు. మా ఊర్లో మాకు మంచి జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాం. ఈ గుడి మేము కట్టించుకోవడం వల్ల, అందరం కలిసి కట్టించుకోవడం వల్ల ఆయన కన్ను తెరిచినందుకు, మాకు ఆ భగవంతుడు కనిపించినందుకు మాకు మేలు జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఏం గుడి పేరు ఏం పేరు అక్క? ఇది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం. ఎన్ని సంవత్సరాలు అయింది అక్క ఈ గుడి కట్టి? సంవత్సరం అయిపోయింది నాన్న. ఇది రెండో సంవత్సరం. ఇంకా ఆలస్యం చేయకుండా గుడి లోపలికి వెళ్తున్నాము. లోపల భక్తులు చూడండి చాలా మంది వచ్చారు. మెల్లమెల్లగా ఇంకా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని చూద్దాం పదండి. చాలా స్పష్టంగా మీరు గమనించండి, కుడి కన్ను తెరిచిన విధంగా మనకు కనిపిస్తుంది. ఓల్డ్ ఫొటోస్ కూడా కంపేర్ చేద్దాం ఒకసారి. 2024 జనవరి 6వ తేదీన స్వామివారు ఎలా ఉన్నారనేది ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో స్వామివారు కళ్ళు మూసుకున్న విధంగా, కొద్దిగా కళ్ళు తెరిచిన విధంగా కనిపిస్తున్నారు. కానీ జనవరి 6వ తేదీ ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చాలా తేడా ఉంది. జనవరి 6వ తేదీన స్వామివారు కనురెప్పలు కొట్టినప్పుడు ఇక్కడున్న వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. బయటికి ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పినా కూడా నమ్మరన్నమాట. ఏదైనా సాక్ష్యం ఉండాలి కాబట్టి వాళ్ళు ఆధారం కానీ సాక్ష్యం కానీ లేనిది చెప్పలేం కదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట.
కానీ ఇప్పుడు స్వామివారు కుడి కన్ను పూర్తిగా తెరచడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమేమి జరిగాయి, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. పదండి వాళ్ళతో మాట్లాడదాం. అక్క, ఎవరు ప్రతిష్టాపన చేశారు ఇక్కడ స్వామిని? అవధూత కొండయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ట జరుపుకున్నాం. ఆర్యవైశ్య సంఘం మొత్తం. మీ ఆనందం మీ కళ్ళల్లోనే కనపడుతుంది. ఇంకా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనమాట. అంత సంతోషంగా ఉన్నారక్క మీరు. మాకు ప్రతిరోజు ఆయన అట్లనే కనిపిస్తాడు. అది ఎవరికి చెప్పుకోలేంది, కానీ నాకైతే అనిపించింది నాన్న. అందుకు మేము సంతోషపడుతున్నాం. అందరికీ మంచి జరగాలని సంతోషపడుతున్నాం. ఈ ఊరు జన్మ చేసుకుంది, ధన్యమైపోయిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్స్ అక్క, బాగా మాట్లాడినారు. అన్న, మీరు కూడా ఒక మాట మాట్లాడదురండి. గుడి గురించి చెప్పండి. ఇంకా అసలు వీళ్ళందరూ చూస్తారు, రండి నా, మీరు కూడా రండి. చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ చూడండి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వీళ్ళకు. ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధ మోస్తున్నట్టున్నారు కదా నా ఈ ఊరోళ్ళు. మాటలు రావు, మాట్లాడలేము, మాట్లాడలేము. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. మేము చాలా రోజుల నుంచి మేము కట్టాలన్న కోరిక నెరవేరింది నాన్న. అందరి సహకారంతో, సంఘం మొత్తం సహకరించడంతో మేము కట్టినాం. గ్రామం మొత్తం చాలా కష్టపడి కట్టినారు. స్వామి కూడా ఇక్కడ మీ అందరూ ఎంతో ప్రేమతో కట్టినారు కాబట్టి స్వామి కూడా ఆయన మహిమలు చూపిస్తున్నారని నేను అనుకుంటున్నామ్మా. చెప్పండి అన్న, మీరు కూడా ఏం చేస్తుంటారు ఇక్కడ అసలు మీరు? మేము ఇక్కడ పక్కనే ఇస్కాన్ మందిరంలో ఉంటాం. మేము ఇక్కడ ప్రతినిత్యం మేము ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తూ ఉంటాం. ఇక్కడ మాకు నూతనంగా సంవత్సరం కిందట ఇక్కడ మనం ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు జనవరి 27వ తేదీన 2023 సంవత్సరం జనవరి 27వ తేదీన ఈ ఆలయం ప్రతిష్ట జరగడం జరిగింది. ఆలయం ప్రతిష్ట అవధూత శ్రీ కొండయ్య స్వామి వారి ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మరియు పుర ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో మేము ఆ రోజు కూడా ఘనంగా వేడుకలు ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము వేడుకగా జరుపుకోవడం జరిగింది. అయితే అందరి సహకారంతో, దాతల యొక్క సహకారంతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది ప్రతిష్ట వరకు తీసుకొని రావడం జరిగింది. ప్రతిష్టానంతరం కూడా పూజా కార్యక్రమాలు చక్కగా జరిగాయి. అయితే ఇటీవల జనవరి నెల 7వ తేదీన మాకు గుళ్ళో సాయంత్రం పూట కళ్ళు ఆలయంలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు కళ్ళు వార్చినట్లుగా మాకు కనపడింది. అంటే జనవరి 6వ తేదీ అంటే ఇంతకు ముందుకే ఒకసారి జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరం జనవరి 6వ తేదీన కన్నురెప్ప వాల్చినట్లుగా స్వామివారు కన్నురెప్పలు వాల్చినట్లుగా మాకు అగుపించడం జరిగింది. అయితే అది మేము అది ఒక్కసారి మాకు కనపడింది. అది మరి మేము చెప్పుకోలేకపోయాం మేము దాని గురించి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకి మొన్న ఆదివారం అంటే 25వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం అంటే 2 రోజుల కిందట మాకి స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా, అంటే కుడి కన్ను బాగా ప్రస్ఫుటంగా కనుపాప మనకి కనపడుతూ ఉంది. కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా ఆయన మన వైపు చూస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. చాలా క్లియర్ కనపడుతుంది. అది కూడా కుడి కన్ను మాత్రం బాగా కనపడుతుంది క్లియర్ గా. అవునన్నా, చక్కగా కనపడుతుంది. కనుపాప కూడా మనకి కంట్లో ఉన్నటువంటి కనుపాప కూడా చక్కగా మనకి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. ఇదంతా కూడా మాకు శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఈ ఆలయం అనేది ఎంతో దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మేము మనసా వాచా కోరుకుంటూ మేము మీకు ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ